హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ థర్డ్ చాప్టర్ 3.1 ఎక్సర్సైజ్లో 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. నెక్స్ట్ వన్, 5th ప్రాబ్లం. Of the perimeter of a rectangular garden whose length is 4 meters more than its width is 36 meters. Find the dimensions of the garden. ఈ ప్రాబ్లంలో రెక్టాంగిల్ విడ్త్ ని x అనుకుందాం. లెట్ విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ equal to x is 4 meters more than length is 4 meters more than its width. width కంటే length 4 meters ఎక్కువ అని ఇచ్చారు. బై ప్రాబ్లం length equal to 4 meters more than its width. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ y కి ఈక్వల్, y ఈక్వల్ టు విడ్త్ అంటే x కి ఈక్వల్, x ప్లస్ 4 మీటర్స్ మోర్ అంటే 4 మీటర్స్ యాడ్ చేయాలి ప్లస్ 4 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ y ని అలానే రాద్దాం. y ఈక్వల్ టు రైట్ సైడ్ x, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ x అవుతుంది. మైనస్ x ఈక్వల్ టు 4 అలానే రాద్దాం. 4 ఫస్ట్ ఈక్వేషన్. Half of the perimeter of rectangle 36 meters. Rectangle perimeter లో half perimeter 36 meters కి ఈక్వల్. half perimeter equal to 36 meters. perimeter లో half అంటే length plus width, length plus width equal to 36. length of rectangle y की equal, y plus width of rectangle x की equal, y plus x equal to 36 meters. second equation. ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసి లెంత్ అండ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ y minus x ఈక్వల్ టు 4. ఈ ఈక్వేషన్లో y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y ఈక్వల్ టు రైట్ సైడ్ 4 ఉంది, మైనస్ x రైట్ సైడ్ పోతే ప్లస్ x. ఇప్పుడు ఈ xy వాల్యూస్కి, ఇప్పుడు ఈ xy వాల్యూస్ ఈక్వేషన్కి xy వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. x ప్లేస్లో 0 తీసుకుంటా, y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ప్లేస్లో 0 తీసుకుంటే 4కి 0 యాడ్ చేస్తే 4, y వాల్యూ 4, x, y 0, 4. నెక్స్ట్ x వాల్యూ 8 తీసుకుంటా, 4కి 8 యాడ్ చేస్తే 12, y వాల్యూ 12, x, y 8, 12. నెక్స్ట్ x 12 తీసుకుందాం, y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 4కి 12 యాడ్ చేస్తే 16, y వాల్యూ 16, x, y 12, 16. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ని గ్రాఫ్ లో రిప్రజెంట్ చేద్దాం. గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ని 4 యూనిట్స్ గా తీసుకున్నాను. సో ఇది x యాక్సిస్. ఇక్కడ 0 నుంచి ప్రతి 1 సెంటీమీటర్ కి 4 యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది. y యాక్సిస్ మీద కూడా స్కేల్ 1 సెంటీమీటర్ ని 4 యూనిట్స్ గా తీసుకున్నాను. 0, 4, 8 ఇలా నెంబర్స్ ప్రతి 1 సెంటీమీటర్ కి 4 యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ 0, 4 రిప్రజెంట్ చేద్దాం. x యాక్సిస్ మీద 0, y యాక్సిస్ మీద 4. సో y యాక్సిస్ మీద 4 ఇక్కడ ఉంది. 0, 4. సెకండ్ పాయింట్ 8, 12. x యాక్సిస్ నుంచి 8 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ పైన 12 యూనిట్స్ డిస్టెన్స్.
8,12. నెక్స్ట్ పాయింట్ 12,16. x యాక్సిస్ నుండి 12 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ నుండి 16 యూనిట్స్ డిస్టెన్స్. 12,16. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నేమ్ y minus x equal to 4. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ y plus x equal to 36. y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y equal to 36 plus x రైట్ సైడ్ మీద మైనస్ x. ఇప్పుడు ఈ ఈక్వేషన్ యూజ్ చేసి x, y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. x వాల్యూ 0 తీసుకుంటున్నా. y వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. y ఈక్వల్ టు 36 మైనస్ x. x వాల్యూ 0 తీసుకుంటే 36లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే y వాల్యూ 36. x, y 0, 36. నెక్స్ట్ x వాల్యూ 12 తీసుకుంటా. y వాల్యూ 36 మైనస్ x. x ప్లేస్లో 12 సబ్స్టిట్యూట్ చేయాలి. 36లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే y వాల్యూ 24. x, y 12, 24. నెక్స్ట్ x వాల్యూ 16 తీసుకుంటా. 36లో 16 సబ్ట్రాక్ట్ చేస్తే 20. y వాల్యూ 20. x, y 16, 20. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ వన్ 0, 36. x వాల్యూ 0 అయింది. సో y యాక్సిస్ మీద 36. సో y యాక్సిస్ మీద 36 ఇక్కడ ఉంది. ఈ పాయింట్ 0, 36. నెక్స్ట్ సెకండ్ వన్ 12, 24. x యాక్సిస్ నుంచి 12 యూనిట్స్, y యాక్సిస్ పైన 24 ఇక్కడ ఉంది. 12, 24. నెక్స్ట్ పాయింట్ 16, 20. x యాక్సిస్ పైన 16 యూనిట్స్ డిస్టెన్స్, y యాక్సిస్ పైన 20 యూనిట్స్. పాయింట్ 16, 20. ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నేమ్ y plus x equal to 36. y plus x equal to 36. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ 16, 20 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో సొల్యూషన్ 16, 20. Therefore, two lines are intersecting at 16, 20. ఈ రెండు లైన్స్ 16, 20 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సొల్యూషన్ 16, 20. 16 అనేది x వాల్యూ, 20 అనేది y వాల్యూ. x ఈక్వల్ టు 16. మనం ప్రాబ్లంలో x వాల్యూని విడ్త్గా తీసుకున్నాం. విడ్త్ ఈక్వల్ టు 16 మీటర్స్. y వాల్యూని లెంత్గా తీసుకున్నాం. y ఈక్వల్ టు 20. లెంత్ ఈక్వల్ టు 20 మీటర్స్. So rectangle length and width 20 meters and 16 meters. Next one, sixth problem. 2x plus 3y minus 8 equal to 0. ఇది ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉండాలంటే, ఇక్కడ ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ఒక లైన్ ఫామ్ చేస్తుంది. మనం తీసుకునే సెకండ్ ఈక్వేషన్తో వచ్చే లైన్, ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్టింగ్ కావాలి. సో ఇప్పుడు మనం సెకండ్ లీనియర్ ఈక్వేషన్ని ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్తో ఇంటర్సెక్టింగ్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావాలంటే ఒక కండిషన్ ఉంది. ఇఫ్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్, కండిషన్ ఈజ్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ కావాలంటే కంపల్సరీగా
ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. 2x plus 3y minus 8 equal to 0 ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేయండి. a1x plus b1y plus c1 equal to 0. ఇక్కడ a1 ప్లేస్ లో 2 ఉంది, a1 వాల్యూ 2, b1 ప్లేస్ లో 3 ఉంది, b1 వాల్యూ 3, c1 వాల్యూ -8, c1 equal to -8. ఇప్పుడు మనం సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ 2x - 7y + 9 = 0. నేను ఈ ఈక్వేషన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఈక్వేషన్ a2x + b2y + c2 = 0. ఈ సెకండ్ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేయాలి. a2 ప్లస్ లో 2 ఉంది, a2 వాల్యూ 2, b2 ప్లస్ లో -7 ఉంది, b2 వాల్యూ -7, c2 వాల్యూ 9, c2 = 9. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాదో లేదో చెక్ చేయండి. a1/a2 వాల్యూ, a1 వాల్యూ 2 డివైడెడ్ బై a2 వాల్యూ 2, 2 1s క్యాన్సల్, a1/a2 వాల్యూ 1. నెక్స్ట్ b1/b2 చెక్ చేద్దాం. b1/b2, b1 వాల్యూ 3 డివైడెడ్ బై b2 వాల్యూ -7, a1/a2 1, b1/b2 3 డివైడెడ్ బై -7. ఇవి రెండు నాట్ ఈక్వల్. సో దేర్ఫోర్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఈ రెండు రేషియోస్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ చేస్తాయి. హెన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ ఫార్మ్డ్. నెక్స్ట్ వన్, 6th Roman సెకండ్ వన్, 2x + 3y - 8 = 0. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. మనం సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ని రాయాలి. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ని ఎలా సెలెక్ట్ చేయాలంటే, ఈ ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ తో సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ప్యారలల్ లైన్స్ ఫామ్ చేసేలాగా సెలెక్ట్ చేయాలి. రెండు లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ కావాలంటే కండిషన్ ఉంది. ఇఫ్ టూ లీనియర్ ఈక్వేషన్స్ ఫార్మ్ ఏ ప్యారలల్ లైన్స్, దెన్ కండిషన్ ఈజ్, రెండు లీనియర్ ఈక్వేషన్స్ ప్యారలల్ లైన్స్ ఫామ్ చేయాలంటే కావాల్సిన కండిషన్ a1/a2 = p1/b2, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1/c2. ప్యారలల్ లైన్స్ కావడానికి ఈ కండిషన్ ని ఆ రెండు లీనియర్ ఈక్వేషన్స్ సాటిస్ఫై కావాలి. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ రాద్దాం. 2x + 3y - 8 = 0. ఇది ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. ఈ లీనియర్ ఈక్వేషన్ a1x + b1y + c1 = 0 ఈ ఫామ్ లో ఉంది. ఇక్కడ a1 వాల్యూ 2, a1 = 2, b1 వాల్యూ 3, b1 = 3, c1 = -8, c1 = -8. ఇప్పుడు మనం సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ని ప్యారలల్ లైన్స్ వచ్చేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ 6x + 9y + 9 = 0. ఈ సెకండ్ లీనియర్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ ఈక్వేషన్ a2x + b2y + c2 = 0 ఈ ఫామ్ లో ఉంది. ఇక్కడ a2 వాల్యూ 6, a2 = 6, b2 వాల్యూ 9, b2 = 9, c2 వాల్యూ 9, c2 = 9. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తారా లేదా ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. a1/a2 = a1 వాల్యూ 2 డివైడెడ్ బై a2 వాల్యూ 6, 2 1s 2, 2 3 6, a1/a2 1/3. నెక్స్ట్ సెకండ్ రేషియో b1/b2, b1/b2, b1 వాల్యూ 3 డివైడెడ్ బై b2 వాల్యూ 9, 3 1s 3, 3 3s 9. నెక్స్ట్ థర్డ్ రేషియో c1/c2, c1/c2 = c1 వాల్యూ -8 డివైడెడ్ బై c2 వాల్యూ 9. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1/a2 1/3, b1/b2 1/3. సో దేర్ఫోర్
a1/a2 ఈక్వల్ టు b1/b2. సో కానీ థర్డ్ రేషియో c1/c2 వాల్యూ డిఫరెంట్గా ఉంది. సో ఈక్వల్ కాలేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు c1/c2. ఇప్పుడు ఈ రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినాయి. సో కాబట్టి ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ ఫామ్ చేస్తాయి. హెన్స్ ప్యారలల్ లైన్స్ ఆర్ ఫార్మ్డ్. నెక్స్ట్ వన్, సిక్స్త్ రోమన్ థర్డ్ వన్, 2x + 3y - 8 = 0 ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. మనం అనదర్ లీనియర్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ఎలా ఉండాలంటే ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ తో సెకండ్ లీనియర్ ఈక్వేషన్ కోఇన్సిడెన్స్ లైన్స్ ఫామ్ చేయాలి. కోఇన్సిడెన్స్ లైన్స్ ఫామ్ చేసేలాగా సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ గివెన్ 2x + 3y - 8 = 0. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ 2x + 3y - 8 = 0 ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. కంపేరింగ్ విత్ a1x + b1y + c1 = 0. ఈ ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేయాలి. a1 వాల్యూ 2, a1 = 2, b1 వాల్యూ 3, b1 = 3, c1 వాల్యూ -8, c1 = -8. కోఇన్సిడెన్స్ లైన్స్ ఫామ్ చేయాలంటే కండిషన్ ఉంది. ఇఫ్ ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెన్స్ లైన్స్ then condition is a1/a2 equal to b1/b2 equal to c1/c2. ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తే ఆ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు నేను కోఇన్సిడెన్స్ లైన్స్ ఫామ్ చేసేలాగా సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ని తీసుకుంటా. 4x + 6y + -16 = 0 సెకండ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ని a2x + b2y + c2 = 0 ఈ ఈక్వేషన్ తో కంపారిజన్ చేయాలి. a2 వాల్యూ 4, a2 = 4, b2 వాల్యూ 6, b2 = 6, c2 వాల్యూ -16, c2 = -16. ఇప్పుడు ఈ త్రీ రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 a1 వాల్యూ 2 డివైడెడ్ బై a2 వాల్యూ 4, 2 1s 2, 2 2s 4, 1/2. సెకండ్ రేషియో b1/b2 b1 వాల్యూ 3 డివైడెడ్ బై b2 వాల్యూ 6, 3 1s 3, 3 2s 6, b1/b2 1/2. థర్డ్ రేషియో c1/c2 c1 వాల్యూ -8 డివైడెడ్ బై c2 వాల్యూ -16. మైనస్ మైనస్ క్యాన్సల్, 8 1s 8, 8 2 16, 1/2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, a1/a2 1/2, b1/b2 1/2, c1/c2 1/2. ఈ త్రీ రేషియోస్ ఈక్వల్ అయినాయి. a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో నేను ఈ త్రీ రేషియోస్ ఈక్వల్ అయ్యే విధంగా ఈ సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. హెన్స్ కోఇన్సిడెన్స్ లైన్స్ ఆర్ ఫార్మ్డ్. నెక్స్ట్ వన్, సెవెంత్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. x - y + 1 = 0, 3x + 2y - 12 = 0. ఈ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేసి గ్రాఫ్స్ డ్రా చేయాలి. ఈ రెండు ఈక్వేషన్స్ తో రెండు స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఆ రెండు స్ట్రైట్ లైన్స్ x యాక్సిస్ తో ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తాయి. ఆ ట్రయాంగిల్ రీజన్ ని షేడ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ x - y + 1 = 0. ఈ ఈక్వేషన్ లో x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x -y రైట్ సైడ్ మీద +y అవుతుంది, +1 రైట్ సైడ్ మీద -1. x = y - 1. ఈ ఈక్వేషన్ కి xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం.
ఎక్స్ వాల్యూ 0 తీసుకుంటా, వై వాల్యూ 1 తీసుకుంటా. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ 1, వై వాల్యూ 1, 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ 0, ఎక్స్ కమా వై 0, 1. నెక్స్ట్ వై వాల్యూ 2 తీసుకుంటా. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ 1, వై వాల్యూ 2 కాబట్టి 2 మైనస్ 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1. ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ కమా వై 1, 2. నెక్స్ట్ వై వాల్యూ 3 తీసుకుందాం. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ 1, వై వాల్యూ 3, 3 మైనస్ 1 ఈక్వల్ టు 2. ఎక్స్ వాల్యూ 2, ఎక్స్ కమా వై 2, 3. ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ని గ్రాఫ్లో లొకేట్ చేద్దాం. ఇప్పుడు గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ యాక్సిస్ పైన స్కేల్ 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాను. సో ఎక్స్ యాక్సిస్ పైన ప్రతి 1 సెంటీమీటర్ 1 యూనిట్ ఇంక్రీజ్ అవుతుంటుంది. వై యాక్సిస్ పైన కూడా 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ 0, 1. సో ఎక్స్ యాక్సిస్ పైన 0 యూనిట్స్, వై యాక్సిస్ మీద 1 యూనిట్, 0, 1. సెకండ్ పాయింట్ 1, 2. ఎక్స్ యాక్సిస్ మీద 1 యూనిట్ డిస్టెన్స్, వై యాక్సిస్ పైన 2 యూనిట్స్ డిస్టెన్స్, 1, 2. నెక్స్ట్ 1, 2, 3. ఎక్స్ యాక్సిస్ పైన 2 యూనిట్స్ డిస్టెన్స్, వై యాక్సిస్ నుండి 3 యూనిట్స్ డిస్టెన్స్, 2, 3. ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ జాయిన్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నేమ్ x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 3x ఈక్వల్ టు మైనస్ 12 రైట్ సైడ్ మీద ప్లస్ 12 ప్లస్ 2y రైట్ సైడ్ మీద మైనస్ 2y. x ఈక్వల్ టు 12 మైనస్ 2y, 3 రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది, డివైడెడ్ బై 3. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఎక్స్ కమా వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. వై వాల్యూ 0 తీసుకుంటా. ఈ 0ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 12 మైనస్ 2 ఇంటూ వై, 2 ఇంటూ వై వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 డివైడెడ్ బై డినామినేటర్ 3. ఎక్స్ ఈక్వల్ టు 12 మైనస్ 2 ఇంటూ 0, 0 డివైడెడ్ బై 3. 12లో 0 సబ్ట్రాక్ట్ చేస్తే 12 డివైడెడ్ బై 3. 3 1s 3, 3 4s 12. ఎక్స్ వాల్యూ 4. ఎక్స్ ఈక్వల్ టు 4, ఎక్స్ కమా వై 4, 0. నెక్స్ట్ వై వాల్యూ 3 తీసుకుందాం. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 12 మైనస్ 2 ఇంటూ ఇక్కడ వై ప్లస్లో 3 డివైడెడ్ బై డినామినేటర్ 3. 12 మైనస్ 2 ఇంటూ 3 6 బై 3. 12లో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 6 బై 3. 3 1s 3, 3 2s 6. ఎక్స్ వాల్యూ 2. ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ కమా వై 2, 3. నెక్స్ట్ వై వాల్యూ 6 తీసుకుందాం. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు 12 మైనస్ 2y, 12 మైనస్ 2 ఇంటూ వై వాల్యూ 6 బై 3. 12 మైనస్ 2 ఇంటూ 6 12 బై 3. 12లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 0, 0 బై 3 అంటే 0. ఎక్స్ వాల్యూ 0. ఎక్స్ కమా వై 0, 6. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ 4, 0. ఎక్స్ యాక్సిస్ పైన 4 యూనిట్స్ డిస్టెన్స్, 4, 0. నెక్స్ట్ పాయింట్ 2, 3. ఎక్స్ యాక్సిస్ మీద 2 యూనిట్స్ డిస్టెన్స్, వై యాక్సిస్ మీద 2 యూనిట్స్ డిస్టెన్స్. సో ఈ పాయింట్ 2, 3. నెక్స్ట్ వన్ 0, 6. వై యాక్సిస్ పైన 6 యూనిట్స్ డిస్టెన్స్. సో వై యాక్సిస్ 6 యూనిట్స్, 0, 6. ఇప్పుడు
ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ లైన్ ఈక్వేషన్ నేమ్ 3x + 2y - 12 = 0. ఇప్పుడు ఈ రెండు స్ట్రైట్ లైన్స్ x యాక్సిస్ తో ఈ ట్రయాంగిల్ ని ఫామ్ చేశాయి. ఈ ట్రయాంగిల్ ని షేర్ చేయాలి. ఈ రెండు లైన్స్ x యాక్సిస్ తో ఈ ట్రయాంగిల్ రీజియన్ ని ఫామ్ చేస్తుంది. ఈ ట్రయాంగిల్ రీజియన్ ని షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ ట్రయాంగులర్ రీజియన్ యొక్క వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ వర్టిసెస్ నేమ్ 2, 3. ట్రయాంగిల్ వర్టిసెస్ ఆర్ 2, 3. ఈ సెకండ్ వర్టెక్స్ 4, 0. సో థర్డ్ వర్టెక్స్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఈ వర్టెక్స్ నేమ్ -1, 0. ఇవి ట్రయాంగిల్ యొక్క 3 వర్టిసెస్. ఓకే స్టూడెంట్స్, ఇవి 3.1 ఎక్సర్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.